వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు పడమర వీధి కందకం రోడ్డు వాస్తవ్యులు సహోదరులు విజయరావు గారు, కృష్ణకుమారి గారుల కుమారుడు కోడలు రవికుమార్ గారు, రూప గారు, బిడ్డలు రవీనా, రిషీనా, రోషిని సహకారం ఇస్తున్నారు. రవికుమార్ గారికి, రూప గారికి వందనాలు. చిన్న బిడ్డలు రవీనా, రిషీనా, రోషినీలకు ఆశీస్సులు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. రవికుమార్ గారు, రూప గారు బిడ్డలు ఇచ్చిన సహకారముకై కృతజ్ఞతలు. రవీనా, రిషినా, రోషినీలను దీవించండి. విజయరావు గారు, కృష్ణకుమారి గారు యేసే పరిష్కారాన్ని ప్రేమించిన బిడ్డలు, వీరిని ఆశీర్వదించండి. వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొంతు సమస్య చేత కొంచెం అసౌకర్యం ఉన్నప్పటికీ ఈ దినం ఎపిసోడ్ చేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానించాలి. 5, 6, 7 అధ్యాయాలు పౌలు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు శరీర పరిశుద్ధత విషయములో హెచ్చరికలిచ్చాడు. కుటుంబ జీవితము విషయములో హెచ్చరిక ఇచ్చాడు. భార్య భర్తల సంబంధాల విషయాల్లో హెచ్చరికలిచ్చాడు. లైంగిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు చెప్పాడు. ఈ నేపథ్యంలో పౌలు గారు వివాహము చేసుకొనకుండా ఉండగలిగి కామతప్తులు ఆగకుండానట్లు కాపాడుకోగలిగితే అది ఉత్తమ మార్గంగా చెప్పాడు. అయినా జారత్వాలున్నవి కాబట్టి ప్రతివాడు సొంత పురుషుడు, భార్యను, ప్రతి స్త్రీ భర్తను తప్పక కలిగి ఉండాలని నేర్పాడు. ప్రార్థన విషయంలో కూడాను ఎడబాయకుండా సమ్మతిని గురించిన వివరణ చెప్పాడు. ప్రార్థనకు కూడుకునేటప్పుడు కూడాను ఉభయుల సమ్మతి చొప్పుననే కూడుకోవాలని, మరియు వారు కామతప్తులై పతనమవ్వకుండా ఉండునట్లు తిరిగి కలుసుకోవాలని సూచించాడు.
holiness is more important than your prayer life. Prayer is very important, but the holiness is ultimate. అది చెప్పాడు. తర్వాత వివాహమైనటువంటి స్త్రీ తన భర్తను విడిచి వేరొకరిని చేరకూడదు. అది దారుణమైన విషయం అని చెప్పాడు. వేరైనటువంటి వారు కూడాను మరల వివాహం చేసుకోకూడదు. ఎడబాసినా కూడా ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎడబాసిన భర్తతో సమాధానమే తప్ప మరొకటి లేదు. భర్త చనిపోయిన భార్య చనిపోయిన వివాహం చేసుకోవచ్చు, కానీ భార్య భర్తలు తగువు చేత వేరై విడిగా ఉండినప్పుడు వారికి క్రైస్తవ సాంప్రదాయమున వివాహ జీవితంలో విడాకులు లేవు. దే మస్ట్ ఫర్గివ్ ఈచ్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. సింపుల్. లేకపోతే అట్లయినా ఉండాలి, కానీ వేరొక వివాహానికి వెళ్ళకూడదు. మ్యారేజ్ ఈజ్ పర్మనెంట్ అంటిల్ డెత్. అదే చెప్పాడు. భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. హస్బెండ్ షుడ్ నాట్ డైవోర్స్ హిస్ వైఫ్. ఏ కారణం చేతైనా డైవోర్స్ ఇవ్వకూడదు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఇన్ సమ్ అదర్ టైమ్స్. ఒక అడల్టరీ విషయంలో మోసెస్ అలౌడ్ దట్. వ్యభిచార కారణం చేత విడాకులకు మోసే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇన్నోసెంట్ పార్ట్నర్ ఇన్ వెడ్డింగ్ మ్యారేజ్ డిస్టర్బ్ కాకుండానట్లు. అంతవరకే తప్ప డైవర్స్ నాట్ అలౌడ్. ఇంకొకరిని చేసుకున్న అవే సమస్యలు. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ట్రీట్ దట్ ద మ్యారేజ్ ఈస్ లైఫ్ టైమ్ బాండ్. అది చెప్పుకొచ్చాడు పాలు. ప్రభువు కాదు, నేనే చెబుతున్నాను, ఏ సహోదరుడికైనా అవిశ్వాసి అయిన భార్య ఉండి కాపురం చేసి ఇష్టపడితే ఆమెను విడిచిపెట్టకూడదు. ఏ పురుషుడికైనా అవిశ్వాసి అయిన భార్య ఉంటే ఆమె సంసారం చేయటానికి ఇష్టపడితే ఆమెను వదలకూడదు. అలాగే స్త్రీ కూడా విడిచిపెట్టకూడదు. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యను విడనాడితే విడనాడవచ్చునేమో, కానీ విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురాలైన భార్యను విడనాడకూడదు అనేది చెప్పాడు. 17 వచ్చిన అంటాడు, అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించాడో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి ఎందు పిలిచాడో ఆ స్థితి ఎందు నడుచుకోవాలి. ఈ ప్రకారం సంఘంలో నియమిస్తున్నాను. ఓన్లీ లెట్ ఈచ్ పర్సన్ lead the life that the Lord has assigned to him and to which God has called him. This is my rule in all the churches. సంఘానికి ఒక రూల్ ఇస్తున్నాడు, రూలింగ్ పాస్ చేస్తున్నాడు. ఆ రూలింగ్ ఏమిటంటే, ప్రభువు నిన్నే స్థితిలో పిలిచాడు, ఆ స్థితిలోనే నడుచుకో. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, don't ask for divorce. If you are unmarried, don't go for the wedding. Though అయినప్పటికీ కూడా నీ వివాహం చేసుకోవాలి తప్ప శరీర పవిత్రత పొందకూడదు. అది కమాండ్మెంట్.
సున్నతి పొందిన గలవాడు ఎవడైనా పిలువబడ్డా? సున్నతి పోగొట్టుకోవద్దు. సున్నతి పొందకుండా ఉన్నవాడు పిలువబడ్డా? సున్నతి పొందద్దు. బ్యూటిఫుల్గా చెప్పాడు. బాహ్య సంబంధమైన సున్నతి, బాహ్య సంబంధమైన సున్నతి సున్నతి కాదు. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ సర్కంసెషన్ ఈస్ టు ద హార్ట్, నాట్ టు ద ఫిజికల్ బాడీ. భౌతిక శరీరమున గోప్యాంగ చర్మమును కత్తిరించుట సున్నతి. ఇది బైబిల్లో ఇది కాదు సున్నతి. దిస్ ఈజ్ నాట్ వాట్ గాడ్ రియల్లీ మెంట్. దేవుడు ఉద్దేశించింది ఆ సున్నతి కాదు. నిబంధనకు గురుతు, నిబంధన ముఖ్యం, నిబంధనకు గురుతు సున్నతి. కనుక నిబంధన క్రిందకు వచ్చిన వాడు హృదయ సున్నతి పొందాలి. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనసు పొందాలి. అది మనం గుర్తెరగాలి. సున్నతి పొందిన వాడు ఎవడైనా పిలువబడ్డాడు అనుకోండి, వాడు సున్నతి పోగొట్టుకోకూడదు. పొందినవాడు పిలువబడితే పోగొట్టుకోకూడదు, పొందినవాడు పిలువబడితే పొందాల్సిన పని లేదు. సున్నతి ముఖ్యం కాదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం, కానీ సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు కూడా ఏమీ లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడిగా పిలువబడితే దాసుడిగా ఉండు, చింతపడకు. స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటి మరి మంచిది. చాలామంది దేవుని యొక్క సేవకు వచ్చినప్పుడు ఉద్యోగంలో ఉండి సేవ చేస్తారు. అది తప్పు కాదు, చేయవచ్చును. ఉద్యోగము నుండి స్వతంత్రుడై సేవ చేయవచ్చును సంపూర్ణముగా. కనుక ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ టు యువర్ కమిట్మెంట్ అనేది చెప్పాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనిషిని ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సమాధానం కలిగి ఉండవలెను. పౌలు గారు చెబుతుంది ఏమిటంటే, ఒక విశ్వాసి దాసుడుగా ఉండి పిలువబడితే ఆ స్థితిలో కొనసాగచ్చు. స్వతంత్రుడయ్యేటువంటి ధైర్యము ఓపిక ఉంటే అవ్వచ్చు. కనుక రెస్ట్రిక్షన్ లేదు. దాసుడుగా ఉండి చేసిన, స్వతంత్రుడిగా ఉండి చేసిన ఒకటి. కన్యకల విషయంలో, అంటే వివాహం కాని వారి విషయంలో చెప్పాడు. ఆడపిల్లల విషయంలో, నేను ఆజ్ఞ పొందలేదు ప్రభువు నుంచి, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వల్ల కనికరం పొందిన వాడనై నా తాత్పర్యం చెబుతున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలో ఉండటం మేలని తలుస్తున్నాను. పురుషుడు తాను ఉన్న స్థితిలో ఉండటం మేలు. ఇఫ్ ఈజ్ నాట్ అన్మ్యారీడ్, వివాహం కానోడైతే వివాహం లేకుండా ఉండటం మంచిది. ఎందుకంటే భార్యకు బద్దుడుకుంటే భార్య నుంచి విడుదల కోరద్దు, వివాహం కాకుండా ఉంటే వివాహం కోరద్దు అని రాస్తున్నాడు. ఎందుకంటే వివాహమైన వాడు భార్యను సంతోషపెట్టాలని, భార్య భర్తను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. వివాహం కానివాడైతే తన ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా అని చెప్పి ఆలోచిస్తాడు. తన ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా అని చెప్పి ఆలోచిస్తారు. ఈ లోకాన్ని అనుభవించేవారు ఎలా ఉండాలట? ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్లు,
కొనువారు తాము కొనినది తమది కాదన్నట్లు ఈ లోకం అనుభవించు వారు అమితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు లోకాన్ని అనుభవించేవారు అపరిమితముగా అనుభవించినట్టుగా ఉండాలి, అనుభవింపనట్టుగా ఉండాలి. కలిగిన వాడు లేనట్టుగా, లేనివాడు కలిగినట్టుగా. యువర్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కౌంటెడ్ ఇన్ యువర్ లైఫ్, బట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి కౌంటెడ్. మీరు చింతలేని వారే ఉండాలని కోరుతున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలా సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యాలను గురించి చింతిస్తున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టాలనే విషయం ఆలోచిస్తున్నాడు. పెండ్లి కాని స్త్రీ కన్యక తన శరీరమందు ఆత్మయందు పవిత్రురాలై ప్రభు విషయమే కాని గురించి చింతిస్తారు. కానీ పెండ్లి అయిన భర్తను ఎలా సంతోషపెట్టాలని లోక విషయాన్ని గురించి సంతోషిస్తుంది. మీకు ఉరివట వలన కాదు, మీరు యోగ్య ప్రవర్తన కలిగిన వారై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. బట్ టు ప్రమోట్ గుడ్ ఆర్డర్ అండ్ టు సెక్యూర్ యువర్ అన్డివైడెడ్ డివోషన్ టు ద లార్డ్. ఏమిటంటే ప్రయోజనం? అన్డివైడెడ్ డివోషన్ టు ద లార్డ్. విభజింపబడని దేవుని పట్ల ఆరాధన పద్ధతి కొరకు చెబుతున్నాడు. సహోదరుడు, సహోదరి, ఏ విధముగా ఉన్నారు ఇవాళ విశ్వాసులు? కొంచెం ఆలోచన చేయాలి. ఒకడు తన కుమార్తెకు ఈడు మించిపోయినదని చెప్పి వివాహం చేయవలసి వచ్చినప్పుడు వివాహం చేయకపోవట యోగ్యమైనదని తలచిన ఎడల తన ఇష్టము చొప్పున వివాహం చేయవచ్చును. అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకోవచ్చు. ఎవడైనా తన కుమార్తెను పెళ్లి చేయ అవసరం లేక ఉండి స్థిరచిత్తుడై తన ఇష్ట ప్రకారం తనక శక్తి గలవాడిని ఆమె వివాహం లేకుండా ఉంచాలని తన మనసులో నిశ్చయించుకుంటే బాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి కుమార్తెకి వివాహం అవసరమని తెలిసినప్పటికీ ప్రభువు కొరకు ఆమెను ప్రతిష్ఠించుకొని వివాహం లేకుండా అలా ఉంచేస్తే అతడు బాగా ఆలోచిస్తున్నాడు అని అన్నాడు. వీటిని బట్టి అనేక మంది తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలను దేవుని సేవకు వివాహం లేకుండా ప్రతిష్ఠించేయటం జరుగుతుంది. కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, చెయ్యని వాడు మరి బాగా ప్రవర్తిస్తున్నాడు. బోత్ ఆర్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్. సో దెన్ హీ హూ మ్యారీస్ హిస్ బ్రదర్హుడ్ డస్ వెల్, అండ్ హీ హూ రిఫ్రైన్స్ ఫ్రమ్ మ్యారేజ్ విల్ డూ ఈవెన్ బెటర్. చెయ్యనోడు బాగా చేస్తున్నాడు, మంచి అంటాడు. చేసినవాడు కూడా మంచి కొరకు చేస్తున్నాడు అన్నాడు. దెన్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ మ్యారేజ్. వివాహం కలిగి ఉండటం తప్పిదము కాదు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉంటుంది. ధర్మశాస్త్రం మరణం వరకు అప్లై అవుతుంది. భర్తకు భార్య, భార్యకు భర్త, వారి మరణం వరకే. భర్త మృతి పొందితే ఆమెకి ఇష్టమైన వాణిని పెండ్లి చేసుకున్నట్టుగా స్వతంత్రురాలై ఉంటుంది. కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవాలి. ప్రభువునకు వెలుపల పెండ్లి చేసుకోకూడదు. విధవరాలుగా ఉండినట్లయితే ఇంకా మంచిదనే అభిప్రాయాన్ని దేవుని ఆత్మకు తనకు తోస్తున్నట్లుగా పౌలు చెప్పాడు. విధవరాలు వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదంటూనే వివాహం చేసుకోవటం తప్పు కాదు. కామతప్తులగుట కంటే వివాహం చేసుకున్నటే మంచిది అనేది పౌలు గారి అభిప్రాయాన్ని చెప్పాడు.
ప్రభువునందు మాత్రమే భర్త చనిపోయినటువంటి మహిళ తిరిగి వివాహం చేసుకోవటానికి అనుమతించబడింది. విత్ ఇన్ ద చర్చ్ ఓన్లీ దే వర్ పర్మిటెడ్ టు మ్యారీ. విగ్రహాలకు బలిచ్చిన వాటి విషయం మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయము. 8వ అధ్యాయము మనకు 13 వచనాలు ఉన్నవి అంతే. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రేమ క్షేమాభివృద్ధినిస్తుంది. దిస్ నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అప్. చూడండి, పౌలు గారు చెబుతున్న మాట, జ్ఞానం ఊరికి ఉప్పొంగింపజేస్తుంది. జ్ఞానము కలవారమని మనమందరము ఎరుగుదము గనుక ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని తెలుసుకోవాలి. ద లవ్ బిల్డ్స్ అప్. నిర్మాణం చేస్తుంది ప్రేమ. ప్రేమ ఎన్నడూ ఎవరిని కూలతోయదు, నిర్మాణం చేస్తుంది. దేవుని ఒకడు తనకేమైనా తెలియను అని అనుకుంటే తాను తెలుసు కొనవలసినట్టు ఇంకా ఏమీ తెలుసుకునే వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించినట్లు అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన దాన్ని తినట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒకడే తప్ప దేవుడు మరొకడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైన భూమి ఎందైన దేవతలు అనబడి ఉన్నా మనకొక్కడే దేవుడు, ఆయన మన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగాయి, ఆయన నిమిత్తం మనమన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగాయి. ఆయన ద్వారా మనము కలిగిన వారంగా ఉన్నాము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరిది ఇదివరకు విగ్రహం ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థాలు విగ్రహమునకు బలియబడినవని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనది, అపవిత్రమవుతుంది. భోజనాన్ని బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. పౌలు గారు చెబుతున్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భోజనం తింటే ఎక్కువ లేదు, తినకపోతే తక్కువ లేదు. దేని ముఖ్యం? భోజనాన్ని బట్టి మనకు మెప్పు రాదు. మనము పవిత్ర పరిశుద్ధ జీవితం ద్వారానే మనం మెప్పు పొందుతాము. విగ్రహాన్ని ఆరాధించిన వారు వారి యొక్క భోజన పదార్థాలు విగ్రహానికి బలి ఇయ్యబడినవి ఎంచి భుజిస్తారు. అందువల్ల వారి యొక్క మనస్సాక్షి బలహీనంగా ఉంటుంది. సహోదరుడు అవిశ్వాసంతో కూడిన భోజనము ఆ మనిషికి ప్రయోజనం కాదు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మొప్పు పొందాం. తినకపోయినా మనకు తక్కువ లేదు, తినిన మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలుగుకున్నట్లు చూసుకోండి. స్వతంత్రం మనం కలిగి ఉన్నాం కదా అని చెప్పి బలహీనులైనటువంటి సహోదరులకు అడ్డంగా తయారవకూడదు. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలైన భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఒకటి చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇచ్చేపడిన పదార్థములు తినచున్నట్లు ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడనై అప్పుడైన ఆ నీ సోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతాడు. అలాగున సహోదరులకు విరోధంగా పాపం చేయటం వల్ల వారు బలహీనమైన మనసాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తులకు విరోధంగా పాపం చేయవారవుతున్నారు. కాబట్టి భోజన పదార్థాల వల్ల సహోదరునికి అభ్యంతరం కలిగిన ఆ సహోదరునికి అభ్యంతరం కలగకుండాటికై నేనెన్నటికీ మాంసం తినను అని అన్నాడు. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండి నేను భక్తుని అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. కనుక నేను ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండానట్లుగా మాంసం తినను అని అన్నాడు పాలు గారు. మాంసం తినటంలో తప్పు లేదు.
ఇతరులకు అభ్యంతరం కలగకుండా మాంటున్నాను అన్నాడు. అందులో త్యాగం ఉంది. ప్రార్థన. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన వారు ఏలూరు పడమర వీధి కందకం రోడ్డు వాస్తవ్యులు కృష్ణకుమారి గారు, విజయరావు గారు కుమారుడు రవికుమార్ గారు, రూపా గారు, వారి బిడ్డలు రవీనా, రిషీనా మరియు రోషిని సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఉంచారు. అనేక విషయాలు మేము తెలుసుకోగలిగాం. యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.